హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పళని మురుగన్ ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తమిళనాడులోని శివమహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి, పెద్ద కుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి అత్యంత విశిష్టమైనవి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయిన ఈ మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్ర ఉంది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే కుమరన్ కుమారస్వామి, స్కంద షణ్ముగం, శరవణన్, గుహన్ మురుగన్ ఇలా ఎన్నో పేర్లున్నాయి. తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామికి గల వైభవ ఆలయాల్లో పళని చాలా ప్రముఖమైనది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేశుని కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపులైన తన తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరగా విశ్వ ప్రదక్షిణం పూర్తి గావించుకొచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకుని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి, అన్నయ్యకి ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత, నీవే ఒక అద్భుత ఫలంని నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను. అది నీ స్వంత క్షేత్రము, అక్కడికి వెళ్ళి నివాసం ఉండు అంటూ కుమారుని బుజ్జగించాడు. దీనితో వైభవమైన పళని రూపుదిద్దుకుంది. ఇది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమైనది. పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైనది. దీనిని మురుగన్ కొండ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమే ఏరియల్ రోప్వే ఏర్పాటు చేయబడినది. గిరి ప్రదక్షిణ కోసమే కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసి ఆ తరువాత కొండ ఎక్కుతారు. మెట్లన్నీ ఎక్కి కొండ పైభాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపచేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపురం ద్వారం గుండా కాస్త ముందుకు వెళితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముక్తులు కావిస్తాయి. ఈ మండపం తరువాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి. ఇక విశిష్టమైన విగ్రహం గురించి చెప్పాలంటే, గర్భగుడిలో ప్రతిష్ఠితమైన కమనీయ కుమారస్వామి విగ్రహము 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన బోగార్ పర్యవేక్షణలో రూపొందించబడినదని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని నవపాషాణం అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూపదీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశ్చితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరుస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని, ఆరోగ్యవంతులవుతారని చెబుతారు. మూలస్థానంలో కొలువుదీరిన కుమారస్వామి భక్తజన సంరక్షుడిగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రము నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఇక భోగర్ సిద్ధుని సమాధి గురించి చెప్పాలంటే ఈ పళని కొండలో భోగర్ సిద్ధుని సమాధి ప్రత్యేక గర్భగుడి ఉన్నాయి. ఇక్కడ స్వామివారి విగ్రహము చిలుక బొమ్మను కలిగి ఉంటుంది. ఇక్కడ స్వామిని కీర్తిస్తూ తిరుపుగల్ అనే పాటలను అరుణగిరినాథుడు రచించాడు. అంతేకాదు తన పాటలతో చిలుక రూపంలో కుమారస్వామితో ఉండే వరం పొందాడని భక్తుల విశ్వాసము. పళని కొండకి వెళ్ళే దారిలో ఇడుంపన్ మందిరం ఉంది. తెల్లవారుజామున ఇక్కడ పూజలు చేసిన తరువాతే కొండపై ఉన్న కుమారస్వామికి పూజలు చేస్తారు. ఇవండి పళని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.